డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జీవో కాదు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిది. గతంలో గ్రూప్ 1 3 అంచెలుగా ఉండేది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. ఈ గ్రూప్ 1లో ఈసారి ఇంటర్వ్యూలు ఎత్తేసి ప్రిలిమ్స్ మెయిన్సే ఉంది. ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఏ విధంగా చేయాలన్నటువంటి చెప్పేటటువంటి జీవోనే 29 జీవో. ఈ 29 జీవో ప్రకారం ఏం జరుగుతాయి అంటే, ఎంపిక చేసేటటువంటిప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసేటటువంటిప్పుడు రిజర్వేషన్ ఉండదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు. ఈరోజు 563 పోస్టులకు మెయిన్స్కు ఎంపిక చేయాలి. 563 పోస్టులకు ఎంపిక చేయాలన్నప్పుడు ఒక్క పోస్టుకు 50 మందిని ఎంపిక చేయాలి. ఎంపిక చేసే 563 పోస్టులకు 28,150 మందిని ఎంపిక చేయాలి. ఈ 28,150 మందిని ఎంపిక చేసేటప్పుడు దీనికన్నా ముందు ఏముండేనంటే 55 జీవో ఉండే. ఈ పేపర్ రద్దు అయినప్పుడు 2022లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ జీవో ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఓపెన్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందిని ఎంపిక చేయాలి, దాని తర్వాత రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్టులకు ఎంతమందిని ఎంపిక చేయాలి. 263 పోస్టులకు గాను ఓపెన్లో ఎంపిక చేస్తే 10,450 మంది అభ్యర్థులను మనము ఓపెన్లో ఎంపిక చేసినాక, ఈ ఓపెన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాల వాళ్ళు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 10,450 లోపు ఉంటే వీళ్ళందరూ ఉంటారు. దాని తర్వాత రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు వాళ్ళ కులాలలో ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా 10 పోస్టులు ఉంటే, ఒకవేళ ఎస్టీలు 10 పోస్టులు ఉన్నాయి అనుకుంటే 10 పోస్టులకు 50 మందిని చూస్తారు. 10,450 దగ్గర కట్ ఆఫ్ మార్కు 75 అంటే ఈ 100 మందిని 10 పోస్టులకు 50, 15లో 50 మందిని ఎంపిక చేయాలి. ఎస్టీలను ఎంపిక చేసేటప్పుడు 50 మందిని ఇక 75 మార్కుల నుంచి కింది దాకా జల్లెడ పట్టుకుంటూ వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఈ 50 మందిని లాస్ట్ 50 మంది సెలెక్ట్ చేసే కాడికి వచ్చేసరికి ఒకళ్ళు 65 మార్కులు ఉన్నాయనుకుందాం. ఎస్టీ కట్ ఆఫ్ 65, ఎస్సీ వాళ్ళకు ఒక 20 పోస్టులు ఉన్నాయి, 100 మందిని ఎంపిక చేయాలి. వాళ్ళది కూడా 75 కాడ నుంచి కింద ఉన్న వాళ్ళను 10 మందిని చూసుకుంటారు, 20 మందిని చూసుకుంటూ వస్తారు. అట్లా వచ్చినప్పుడు వీళ్ళ కట్ ఆఫ్ మార్కు 60 దగ్గరను 50 దగ్గర ఉండొచ్చు. అప్పుడు ప్రతి కులానికి సపరేట్ కట్ ఆఫ్ మార్క్ అనేటటువంటిది ఉంటుంది. అట్లా లేకుండా ఇప్పుడు ఏం చేసిర్రంటే 28,150 మొత్తం కూడా ఓపెన్ మెరిట్ లిస్టే. ఒక్కసారి ఓపెన్ మెరిట్ లిస్ట్ అన్నామో, ఆ ఓపెన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నారో ఆ పిల్లలను మళ్ళీ వాళ్ళకున్న పోస్టులలో కన్సిడర్ చేయొద్దు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ చెప్తున్నటువంటి ఒక నిబంధన. నువ్వు 28,150 ఓపెన్ మెరిట్ లిస్ట్ అని, ఈ ఓపెన్ మెరిట్ లిస్ట్లో కావాల్సినటువంటి వాళ్ళు ఎస్సీలు తక్కువ ఉంటే మళ్ళీ కింది నుంచి తీసుకొస్తామని, ఒక ఎగ్జాంపుల్ ఎస్సీలోనూ 100 మందిని చేయాలి, 28,150లో 95 మందే వచ్చిర్రు, ఇంకా 5ను కింది నుంచి తీస్తున్నాం. ఇట్లా చెప్పడం అనేటటువంటిది దుర్మార్గము. అది రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధము. నువ్వు ఏ పద్ధతి అన్నా చెయ్యి, రాజ్యాంగ మౌలిక సూత్రానికి అనుగుణంగానే నీ రిక్రూట్మెంట్ ఉండాలనేటటువంటిది. రాజ్యాంగాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళము, రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వాళ్ళము, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాజ్యాంగాన్ని యొక్క ఆకాంక్షల్ని ముందు తరాలకు అందించాలనుకునేటోళ్ళం. కాబట్టి ఆ 29 జీవో అనేటటువంటిది కొంతమందికి మేలు చేయడానికి వచ్చినటువంటిది. కాబట్టి ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు అనేటటువంటివి ప్రభుత్వాలు తనకు అనుగుణంగా ముంగట చిన్న పనితో ప్రారంభిస్తాయి. ఆ చిన్న పనితో ప్రారంభమై లాస్ట్కు అసలు మొత్తం ఎత్తిపోతల పథకాలు చేస్తాయి. ఈ రిజర్వేషన్ మొత్తం ఎత్తిపోతల పథకానికి ఇక్కడే బీజం పట్టదని మేము భావిస్తున్నాము. ఆ భావన వాస్తవము. ఆ వాస్తవం కాకుంటే నేనే 4 సార్లు ఆర్టీఐలు వేసిన, 2 అప్పీళ్ళకు పోయినాము, ఎందుకు మాకు ఇవ్వలేదు, ఎందుకు జిఆర్ఎల్ మొత్తం ఇవ్వలేదు, 28,150 మందికి ఎందుకు లిస్ట్ ఇవ్వలేకపోతున్నారు, అభ్యర్థి పేరు, అతనికి వచ్చిన మార్కులు, అతని కులము, అతను ఏ జోన్కి అప్లై చేసిండు, అతను ఏ జోన్కి సెలెక్ట్ చేసినాము, లోకలా నాన్ లోకల్ అనేది ఎందుకు లేదు. ఇంకా ఈ నోటిఫికేషన్లో లోకల్ నాన్ లోకల్ అనేటటువంటి అంశం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇంకా విషయాలు చెప్పట్లేదు. ఇంకా విషయాల జోలికి అన్నిటికి పోతే ఇంకా చాలా పెద్ద పంచాయతీ ఉంది. ఒకటండి, ఈ నోటిఫికేషన్లో ఎన్ని రకాలుగా వయలేషన్ జరిగినాయంటే అన్ని రిజర్వేషన్లకు సంబంధించినవి. ఎస్టీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో తప్పు ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానంలో తప్పు ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈడబ్ల్యూఎస్లను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసే విధానంలో తప్పు ఉంది, స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంటేషన్లో రిజర్వేషన్లో తప్పు ఉంది, ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ అప్లికేషన్లో తప్పు ఉంది, వర్టికల్ రిజర్వేషన్లు హారిజాంటల్ రిజర్వేషన్లకు వర్టికల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవి తప్పు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్
ఇవన్నీ తప్పులు తడకలుగా ఉన్నాయి, అన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటివే. వీటన్నిటిని కూడా మీరు ఒక 2 నెలల సమయం తీసుకొని అన్నిటిని పరిష్కరించి చేయమని చెప్పి మేము పోరాటం చేసినాం. మా పోరాటం యొక్క 5 నెలల పోరాటంలో మేము చేసినటువంటిది ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద అంశాన్ని కూడా బుల్డోజర్లను పెట్టి ముందుకు పోతున్నారు కదా. ఆ బుల్డోజర్ను ఒక్కసారి ఈ జీవోల మీదకి తిప్పితే ఇవన్నీ కూడా సక్రమంగా అవుతాయి. ఆ బుల్డోజర్లను ఏందో గ్రూప్ 1 నోటిఫికేషన్ మీదకి తిప్పమని మేము అడుగుతున్నాం. అంతే, ఇక్కడ మేము కోరేది ఏదీ లేదు. ఖచ్చితంగా ఈ 29 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను దుర్మార్గం దాన్ని పక్కన పడేసి 55 జీవోని తీసుకురావాలి. ఒక్కడు రాని, ఇద్దరు రాని, ఎవడన్నా రాని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, రాజ్యాంగ విలువలను పెంపొందించాలి. అదే మా యొక్క లక్ష్యం, అదే మా యొక్క స్ఫూర్తి, అదే మా పోరాటానికి మూలం. అది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రాహుల్ గాంధీ గారి నుంచే తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారే ఈ పోరాటానికి, ఈ 29 జీవోకు స్ఫూర్తి ప్రదాత మాకెవరంటే రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు ఏదైతే టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారో మేము కూడా గరీబ్ వాళ్ళం అదే టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు మాకు అన్ని రకాలుగా స్ఫూర్తి. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, వాళ్ళ బొమ్మలు పెట్టుకొని ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. ఇది కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలని చెప్తున్నాం. ఏ బీఆర్ఎస్ వాళ్ళ కండోలో, ఏ బీజేపీ వాళ్ళ తిండో, ఏ ఇంకొకరిదో చేసుకొని చేయడం లేదు. వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్నాం. మీకు ఇక్కడ వాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పినా కానీ మాకు రాజకీయ విలువలు, రాజకీయాలు అంటగడుతున్నారు కాబట్టి అవి ఏం లేదు. మాకు అంటగడితే రాహుల్ గాంధీ స్ఫూర్తితోటి వీళ్ళు పోరాడుతున్నారు అని చెప్పి, ప్రియాంక గాంధీ ఇచ్చిన స్ఫూర్తితోటి ఉద్యోగాలు అడుగుతున్నారని చెప్పండి, సోనియా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి తల్లికి వీళ్ళు విన్నమించుతున్నారని చెప్పండి. అంతేగాని వేరే రకంగా చేయొద్దని రేవంత్ రెడ్డి గారికి మీడియా ముఖంగా ఒక్కసారి తెలియజేస్తున్నాం. జీవో 29 అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము అని చాలా వరకు కోర్టులు చెప్పినప్పుడు కూడా ఈ జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకురావాల్సిన అవసరం ఎక్కడుందో అని ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకంటే జీవో 55లో సోషల్ రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫాలో అయినరు. ఒక నోటిఫికేషన్ను రద్దు చేసి ఇంకో నోటిఫికేషన్ను ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి జీవో 29 అనేది ఒకటి కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో 29 అనే జీవో దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అని అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసారు. ఈ 60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ రద్దు చేసి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయినా కూడా ఎక్కడ పోయినా కూడా మేము కోర్టులకు వెళ్ళినా, మేము ఉద్యమం చేసినా ఉక్కుపాదంతో పోలీస్ స్టేషన్లు పెట్టి లాఠీల దెబ్బలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ ఐఏఎస్లను ఐపీఎస్ని సెలెక్ట్ చేసే యూపీఎస్సీ జీవో 55 ప్రకారము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది. కానీ మీరు వచ్చిన వెంటనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు తీసేసారు? మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని మేము రాజ్యాంగ విలువలు కాపాడతాము, మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతాము, మేము రాజ్యాంగం యొక్క రిజర్వేషన్లు కాపాడతాము, ఈ వేరే ప్రభుత్వాలు వస్తే రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పుకుంటూ మీరు రాష్ట్ర మొత్తం, దేశం మొత్తం తిరుగుతున్నారు కదా. మీ ప్రభుత్వాలలో, మీ కాంగ్రెస్ పాలన ఉన్న ప్రభుత్వాలలో, ఇక్కడ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేస్తున్నారు. మీరు రిజర్వేషన్కి విరుద్ధంగా మీరు వర్క్ చేస్తుంటే మీరు కనీసం ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జీవో 55 ఎందుకు తీయాల్సి వస్తుందో మీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు తీసేసిరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. జీవో 29ను ఎందుకు తీసుకొచ్చిరో, మీరు ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చిరో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్లను సెలెక్ట్ చేసే ఒక యూపీఎస్సీ జీవో 55 ఫాలో అవుతుంటే మీరు ఈ కొత్త జీవో తీసుకోవాల్సిన అవసరం ఏంది? అందుకే మేము వేరే రాష్ట్రాలలో, ఎన్నో రాష్ట్రాలలో జీవో 55 ఉంది. జీవో 55 ఉన్నా కూడా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నా కూడా మీరు జీవో 29 తీసుకురావాల్సిన అవసరం ఏంది? దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీఈ ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అగెనెస్ట్గా ఈరోజు అన్యాయం జరుగుతున్నా కూడా ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము జీవో 29 రద్దు చేయమని ఆల్రెడీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీలు అందరికీ అన్యాయం జరుగుతున్నది అని కలిసినప్పుడు కనీసం ఇంతవరకు ఆగస్టు 20వ తారీఖు నాడు కలిస్తే ఇంతవరకు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి
ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో గెలిచి ఉండి ఈరోజు కనీసము ఆ జీవో మీద మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ వేదికగా ఒకటే చెప్పదలుచుకున్నాం, జీవో 29 రద్దు చేయండి. జీవో 29 రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. ఎందుకు అనంటే మీరు కనీసం జీవో 29కు మంచిదని చెప్తున్నారు, కోర్టులో అఫిడవిట్స్ ఇస్తున్నారు. జీవో 29 వల్ల అందరికీ ఓపెన్ కోటాలో తీసుకుంటామని చెప్తున్నారు. జీవో 29 ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. జీవో 29 రద్దు పెట్టడం వల్ల బీసీలు వాళ్ళు వీళ్ళు ఎక్కువ వచ్చినారు చెప్తున్నారు. అదే ఈరోజు జీవో 29లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. జీవో 29 తీసుకొచ్చిన షార్ట్ ఫాల్ విధానం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. జీవో 29 అండ్ షార్ట్ ఫాల్ అనే వర్డే కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ రాంగ్ వర్డ్. సో అలాంటివన్నీ లీగల్గా అన్ని తప్పులు చేసి నోటిఫికేషన్ని రద్దు చేసి నోటిఫికేషన్లో తప్పు చేసి జీవో 29 తీసుకొచ్చారు. కాబట్టి ఈ వేదికగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ నిరుద్యోగ జేఏసీ నాయకులు అందరి సమక్షంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జీవో 29 వీలైనంత త్వరగా మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ జీవో 29 రద్దు చేసి ఈ ఎగ్జామ్లో ఇప్పుడు జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లోనే జీవో 29 ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము ఈ నిరుద్యోగ జేఏసీ నుంచి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. బీసీ ఓపెన్ కేటగిరీకి వచ్చిన వాళ్ళు అందరూ కంప్లీట్ చేస్తారు పిల్లలందరూ. అయితే ఇక్కడ ఏమవుతున్నదంటే ఈ జియో 29 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో 29 తీసుకొచ్చినది. ఈ జియో 29లో ఏమున్నదంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైనా సరే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొడితే వాళ్ళకు ఓపెన్లో కన్సిడర్ చేయకుండా వాళ్ళని రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. రిజర్వ్ క్యాండిడేట్స్ లాగా కన్సిడర్ చేసే వాళ్ళని, ఓపెన్లో ఉన్న వాళ్ళని, అయితే ఎవరైతే అర్హత పొందాల్సిన కింద ఉన్న వాళ్ళకి అంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఎవరికైతే రిజర్వ్డ్ కింద సెలెక్షన్ చేయాలనో వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే. సో మేమేమంటున్నామంటే ఓపెన్ కేటగిరీస్ మెరిట్ స్టూడెంట్ని మెరిట్ లాగా కన్సిడర్ చేయకుండా రిజర్వ్డ్ కేటగిరీ కన్సిడర్ చేస్తే ఆ రిజర్వేషన్స్ ఉన్న ఆ డెఫినేషనే తూట్లు పొడుస్తున్నారు వాళ్ళు. సో అట్లా చేయకండి అని చెప్పేసి మేము ప్రతి మినిస్టర్లను కలిసినాము, అందరినీ కలిసినాము, కానీ కోర్టుల కేసులు వేసినాము. చాలా కారణాలతోటి మమ్మల్ని పట్టించుకోవట్లేరు. 10 సంవత్సరాలు అవుతున్నది. వాళ్ళ టార్గెట్ ఒకటే ఏందనంటే మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన లోపల నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలా అని మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు చూస్తున్నారు. డిసెంబర్ 9 తారీఖు లోపల రిజల్ట్స్ ఇవ్వాలా అని పేపర్లలో న్యూస్లలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. కానీ విద్యార్థులు నష్టపోతున్నారు. మీకు అందరికీ ఒక ఉదాహరణ చెప్తా. యూపీఎస్సీలో టీనా డాబీ అని ఒక ఆమె ఉన్నది. ఆమె రిజర్వ్డ్ క్యాండిడేట్స్ నుంచి ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయింది. ఆమె మెయిన్స్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో ఇప్పుడు ఒకవేళ టీనా డాబీ కనుక ఈ ఎగ్జామ్ రాసిన ఆమె ఇప్పుడు ఫెయిల్ అయిపోయే పరిస్థితి ఉన్నది. సో మేమేమంటున్నామంటే రెండు ఎవరైతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ అప్లికబుల్ కావాలి, కానీ అది అవ్వట్లేదు. సో దీని మీద చాలా ప్రయత్నాలు చేసినాము, కోర్టులో కేసులు వేసినాము. మేము ఇంకా దీని మీద ఫైట్ చేస్తున్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి జియో 29 రద్దు చేసి 55 తీసుకొస్తే అది తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ కాకుండా వచ్చే తరాల అందరికీ మేము ఫేస్ చేసే సమస్యలు ఫేస్ చేయొద్దు అనేది మా బాధ. సో అందుకనే మేము అందరం ఫైట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. విన్నవించేది మొత్తం పోస్టులు 563లో ఓపెన్ కేటగిరీ పోస్టులలో 290/150 తీసినప్పుడు 10,450 మంది వెళ్ళిరండి. మనకి ఈ 10,450 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన విషయం మాత్రం మనకి ఇయ్యలేదు ఇందులో. రెండవది బీసీబీ అండ్ బీసీడి. బీసీబీలో 37 పోస్టులు ఉంటే మనకు రావాల్సింది 2,250 మంది, కానీ 7,560 మందిని తీసిండు. బీసీడీలో 22 పోస్టులకు 1,250 మంది రావాల్సి ఉంటే 6,324 మందిని తీసింది అన్నట్టు. అంటే బీసీడీలో వచ్చేసి 5,000 6,000 మందిని ఎక్స్ట్రా మెంబర్స్ని తీసుకుని ఓపెన్ కేటగిరీలో వేసిన అన్నట్టు. అంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నట్టు, మేము బీసీ వాళ్ళకు మేము అన్యాయం చేయలేదు, మేము వాళ్ళని మెయిన్స్ క్యాండిడేట్స్కు చాలా మందిని మేము సెలెక్ట్ చేసామని చెప్పేసి అన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇది మెయిన్ అన్నట్టు. బీసీబీ బీసీడీలో మాత్రమే వాళ్ళని తీసుకున్నారు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని మాత్రము ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఎంతమంది సెలెక్ట్ అయ్యింది? అసలు ఎంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి లిస్ట్ ఎందుకు ఇప్పటిదాకా పెట్టట్లేదు? ఎవరికి ఎంతమందికి మార్క్స్ వచ్చినాయని లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది మాత్రం కంపల్సరీ అన్నట్టు. ఇది లిస్టు ఏంటంటే అక్కడ కోర్టులో పోయినప్పుడు తర్వాత ప్రభుత్వ తరపున లాయర్లు వాళ్ళు ఏం లేదు సార్, పోయినసారి 2 సార్లు రద్దు అయింది,
పీపుల్ సార్ మొత్తం ఎమోషనల్గా ఉంటారు మా తెలంగాణ వాళ్ళు. పోయినసారి కూడా ఒక 2-3 చనిపోయారు. మీరు కూడా ఇప్పుడు ఇట్లా మళ్ళీ రద్దు చేసి మళ్ళీ వాయిదా చేస్తే బాగుండదు. మాకు ఎగ్జామ్ కండక్ట్ కానీ మాకు పర్మిషన్ ఇవ్వండి. ఏమున్నా కానీ నెక్స్ట్ వచ్చే జడ్జిమెంట్ వరకు మేము చూసి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన మీద మేము కమిటీ వేసేసి మీకు కోర్టుకు సమర్పిస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకటే చెప్తున్నా నేను, ఈ అందరు చెప్పిన సబ్జెక్ట్ ఒకటే, ఊకి అదే చెప్పి నేను చేయను. దయచేసి ప్రభుత్వం అయినా లేకపోతే రేపు వచ్చేటువంటి జడ్జిమెంట్ పైన కూడా మా కోర్టుల పైన కూడా న్యాయం ఉంది, కోర్టు పైన కూడా నమ్మకం ఉంది. దయచేసి తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. మేము కూడా ఎవరికి వాళ్ళకి మేము నెగిటివ్ ఏం చెప్పట్లేము. దయచేసి రేపు కోర్టు కూడా మీరు ఇచ్చే తీర్పు కూడా ఈ తెలంగాణ మరియు ఇండియాలోనే మొన్న డివై చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తీర్పు కూడా రేపు డివిజనల్ బెంచ్ ఇచ్చే తీర్పు కూడా తెలంగాణలో ఒక సంచలనంగా మారాలని కోరుకుంటూ తమరి ద్వారా మేము కోర్టు కూడా ఒక విన్నపం చేస్తున్నాము. రాజకీయాలకు ప్రలోభాలు అటు ఇటు కాకుండా వాళ్ళకి వీళ్ళు మేనేజ్ చేస్తూనే ఉంటారు. కానీ మేనేజ్ చేస్తే ఇక్కడ విద్యార్థులు ఈ రోజు రేపు ఏదో బలవంతంగా పోస్టులు ఇచ్చేయచ్చు. కానీ రేపు అన్నది ఒక కోర్టు అనేది ఉంటుంది, సుప్రీంకోర్టు అని. ఎక్కడైనా సరే అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 10 ఏళ్ళైనా పట్టవచ్చు. కానీ బరాబర్ 100% ఈ నోటిఫికేషన్ ఎటుపోయినా కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకు ఉన్నట్టు ఒక్కదానికి ఒక్కొక్క సంబంధం లేకుండా అంతా మేనేజ్ చేసుకుంటూ పోతుంది. దయచేసి గవర్నమెంట్కైనా చేసిన ఒకటే విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి, మీరు చేసే పని మీరు చేయండి. కానీ అనవసరంగా ఎక్కడ చేయాల్సిన పనులు ఎవరు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళకు మీరు పుల్లలు పెట్టకండి. దయచేసి GO 29ని తీసేసిన తర్వాత ఫర్దర్గా దాన్ని ఏం చేయాలి, ఏ విధంగా మళ్ళీ కండక్ట్ చేయాల్సిన విషయం, మిగతా ఎవరైతే ఎట్లా లాస్ అవుతున్నారో అది ఏ విధంగా చేయాలని ఆలోచించండి. కానీ మీరు అడ్డగోలుగా ఇది చేసేసి విద్యార్థుల మీద మమ్మల్ని ఉసిగొలిపి ఇది చేస్తా అంటే కుదరదు. అండ్ ముఖ్యంగా చెప్తున్నాము, ఈ రోజు వరకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా, కొన్ని మెయిన్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాకు ఇంత దూరం ఈ 6 నెలల నుంచి సహకరించినటువంటి మాకు సహకరించిన అంటే యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మెయిన్ ఛానల్స్ కూడా, మిగతా ఛానల్స్ కూడా నేను కావాలనే అంటలేను, వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మన తెలంగాణ వాళ్ళము, మన స్టూడెంట్స్ మాకు కూడా కొంచెం సహకరించేసి కంపల్సరిగా ఇది ప్రభుత్వ దృష్టి దాకా పోయేదాకా అంటే ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మొత్తం తీసేసిన తర్వాత నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి అసలు లేదు, వేరే వాళ్ళు మాట్లాడడానికి లేదు. సింపుల్ లాజిక్. 29 ఏంది అది అంటే ఏం రిజర్వేషన్ తీసేసి సింపుల్. నేను ఎస్టీ అండి, నాకు ఒక 70 వచ్చింది, నేను మెయిన్స్ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావాలి. నన్ను మా ఎస్టీ కేటగిరీలో కిందకి వేసేసి నాకు సెలెక్ట్ చేసిండు. నాకు మెయిన్స్ కిందకి ఇచ్చేస్తే మా కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒకరికి సేఫ్ అవుతారు కదా, అది లేదు. ఎవరికి ఇవ్వలేదు, ఎంతమంది తీసుకోవాలో కూడా తెలియదు. ఉన్న పోస్టుల్లో మాకు మొత్తం వచ్చిన దాంట్లోనే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, 2600 మెంబర్స్ వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఒకటే దయచేసి చెప్తున్నా, ప్రభుత్వానికి కూడా ఇంకొకసారి పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంతటితో నా సమస్య. 3-4 ఇయర్స్ దాకా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా ప్రమేయం లేకుండా 2 సార్లు రద్దయ్యి, మా ప్రమేయం లేకుండా మెంటల్ టెన్షన్ కానీ, హాస్టల్ ఫీజు కానీ, నిరుద్యోగంతో బాధపడితే ఏ గవర్నమెంట్ స్పందించలేదు. ఫస్ట్ సారి లీకేజ్ అయిందని రద్దు చేసారు, సరే ఓకే అనుకున్నాం. తర్వాత రెండోసారి బయోమెట్రిక్ లేదని అప్పుడు రద్దు చేశారు. మూడోసారి ఎవరు రద్దు చేయమన్నారు? 503 పోస్టులతోటి అలానే ఎగ్జామ్ పెడితే ఎవరికి నష్టం? కోర్టు ఏమన్నది, రీ ఎగ్జామ్ ఓన్లీ అన్నది. రీ ఎగ్జామ్ పెడితే అయిపోయేదానికి రీనోటిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే పాత స్టూడెంట్స్కు నష్టమైంది. మళ్ళీ ఇక్కడ GO 29 అసలు చాలా మంది ఏమంటారు అంటే GO 29 వల్ల ఏంటంటే తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. ఎలాగంటే నాన్ లోకల్ ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనే ఆప్షన్ లేదు. పాకిస్తాన్ వాడైనా వచ్చి రాయొచ్చు, పంజాబ్ వాడైనా వచ్చి రాయొచ్చు, ముఖ్యంగా ఆంధ్రలో అయినా వచ్చి రాయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. నేను నల్గొండ నుంచి వచ్చాను, శ్రీకాంతాచారి పుట్టిన గడ్డ నుంచి వచ్చిన చెప్తున్నా. ఒక స్టూడెంట్ అనేటోడు తెలంగాణ కోసమే ఆనాడు ఎన్ని రోజులు బలయ్యేది. మన ఖమ్మం జిల్లా అప్పటి నుంచి 1969 ఉద్యమం కాంచి ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉండాలి స్టూడెంట్స్. 503 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేసేసి 503 2022లో అయితే ఎవరైతే రాసిరో ఎగ్జామ్ వాళ్ళకే ఫిలిమ్స్ పెట్టాలి, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇందులో మెయిన్స్లో కూడా ఏమైనా జరిగినాయి అంటే 2022 జరిగిన మెయిన్స్ ప్రిపరేషన్ చేసిన క్వశ్చన్ పేపర్సే వచ్చినాయి, అందులో కూడా అవకతవకలు జరిగినాయి. రీ ఎగ్జామ్ కోర్టు ఏమన్నది అంటే రీ ఎగ్జామ్ పెట్టమన్నది, రీనోటిఫికేషన్ ఏమనలే. ఈ GO 29 వల్ల SC ST BCలకు అన్యాయం జరగకపోగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసారు. తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నది. ముఖ్యంగా తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం కావాలంటే GO 55 ఉండాలి. తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ గ్రూప్ 1 విద్యార్థులకు ముఖ్యంగా అవకాశం జరగాలి. ఇది ఏ రాజకీయ పార్టీ కాదండి, వీఆర్ రిక్వెస్టింగ్ ఓన్లీ. ఇది GO 55 అనేది అమలు చేస్తే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనొచ్చు. నేను కూడా సివిల్స్ రాసిన, 3 టైమ్స్ సివిల్స్ రాసినోడు కూడా గ్రూప్ 4 క్లియర్ చేయలేరండి. సివిల్స్ రాసినోడు కూడా గ్రూప్ 3 క్లియర్ చేయలేరు, గ్రూప్ 2 కూడా క్లియర్ చేయలేరు. గ్రూప్ 1 అనేది ఏంటంటే ఓన్లీ సబ్జెక్టివ్ పరంగా రాసుకుంటూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఆబ్జెక్టివ్ కొంతమంది అంటారు, నేను వస్తుంటే మీరు ఫిలిమ్సే క్లియర్ కాలే ఇంకెందుకు ఈ గొడవలు.
ఫిలిం ఇల్లాక బ్రదర్ చెప్పినట్టు టీనా దాబి హాఫ్ మార్క్ తోటి క్వాలిఫై అయినప్పుడు కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు యూపీఎస్సీలో ఫిలిమ్స్. దీంట్లో కూడా హాఫ్ మార్క్ 1 మార్క్ తోటి మిస్ అయిన వాళ్ళు చాలామంది. నేను 79 వచ్చినా క్వాలిఫై కాలేదంటే ఇలా అవకతవకలు జరిగినట్టు అర్థమవుతుంది. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులకు తక్షణమే న్యాయం జరగాలి. లేకపోతే ఇంత శాంతియుతం కూడా గవర్నమెంట్ ఉంటే మళ్ళీ శ్రీకాంతాచారి కావాల్సి వస్తుంది. ఇక గవర్నమెంట్ సెక్రటేరియట్ అయినా పెట్రోల్ పోసి తలగబట్టాల్సి వస్తుంది, మేమన్నా తలగబడాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి. చాలామంది కుమిలిపోతున్నాం. ఇప్పుడు నిరుద్యోగంతో ఇట్లా పేరెంట్స్ మీద ఆధారపడలేము. ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు కాక ఇట్లా లైఫ్లో ఎంతో మేము గవర్నమెంట్ సేవ చేస్తామని ఆయన తెలంగాణ ప్రజలకు సేవ చేస్తామంటే ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి మన ప్రజాపాలన మార్పు రావాలంటే మన ముడ్డి మీద అన్నారు తెలంగాణ నిరుద్యోగుల మీద. ఖచ్చితంగా ఇది ఒక కుట్ర మాత్రమే. ఆనాడు కేసీఆర్ చేసిందైనా ఈనాడు ఎవడైనా దొరపోకడ అనేది మారింది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులకు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే కానీ ఇకనైనా మనకు న్యాయం జరగాలంటే ఈ జియో 29 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తేసి జియో 55 చేసి 2022లో జరిగిన ఎగ్జామ్కి వాళ్ళకు మాత్రమే రీ ఎగ్జామ్ పెట్టాలి. 60 పోస్టులు పెంచి నువ్వు 60 పోస్టులు పెంచి 563 పోస్టులకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినావంటే ఇది ఎవరికి ఉపయోగం? ఎవరికి ఈ 60 పోస్టులు పెంచి నువ్వు 563 పోస్టుల పాత వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినావంటే ఎవరికి ఉపయోగం? ఇది ఎవరికి ఉపయోగం? నేను 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా. నన్ను కాదని నువ్వు నిన్న మొన్న వచ్చిన 2022లో క్వాలిఫై 2023లో పాస్ అయిన వస్తే వాళ్ళతో కానీ నేను ఢీకొనగలనా? 2 సార్లు నా ప్రమేయం లేకుండా ఒక స్టూడెంట్గా ఎగ్జామ్ రద్దు అయితే మా ప్రమేయం లేకుండా 2011లో కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టిరు కానీ రీనోటిఫికేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఏం చేసిరు? రీ ఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ ఇవ్వడం వల్ల 60 పోస్టులు కాకపోతే నువ్వు 60 పోస్టులు కొత్త వాళ్ళకి ఇచ్చుకో. సప్లిమెంటరీ నోటిఫికేషన్ 503 పోస్టులు 2022లో అప్లై చేసిన డిసెంబర్ అప్లై చేసిన ఆ నోటిఫికేషన్ వాళ్ళకే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్ అన్నకి మిగతా నిరుద్యోగ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మేము అందరం కలిసి ఒక తీర్మానానికి వచ్చినాము నిరుద్యోగులం అందరము. అంటే ఈ తీర్మానము ఈ క్షణంలోనే ఇప్పుడో తీసుకున్నటువంటి తీర్మానం కాదు. ఇది ఎంతో మేధోమథనం తర్వాత ఎంతోమంది ఇంటెలెక్చువల్ తోటి చర్చించినాక తీసుకున్నటువంటి తీర్మానము. ఈ తీర్మానము తెలంగాణ యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి తీర్మానము. ఏంటిదంటే ఈ తీర్మానం 14F తెలంగాణను సాధిస్తే భౌతిక తెలంగాణను తీసుకొస్తే 14F ఉద్యమము. ఈరోజు 29 జీవో ఉద్యమము. ఇది రిజర్వేషన్లు ఎత్తేసిరు కాబట్టి 29 జీవో ద్వారా ఈ 29 జీవో ఎత్తివేత ఉద్యమము బహుజన తెలంగాణను తీసుకొస్తుంది. ఈ బహుజన తెలంగాణను 29 జీవో రద్దుతో తీసుకురావడానికి నిరుద్యోగులం అందరం కూడా ఈ డిసెంబర్ తర్వాత ఈ 1 ఇయర్లో వీళ్ళు చేసినటువంటి అక్రమాలను అంటే నిరుద్యోగుల పైన చేసినటువంటి అక్రమాలను అన్నిటినీ తీసుకొని తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం అడవుల వరకు పాదయాత్ర చేయబోతున్నాం. ఖచ్చితంగా చేస్తాం. గతంలో మేము ఏఈ చేసినా కానీ మాకు ఇక్కడ ప్రిపరేషన్కు అడ్డు కలిగిస్తూ అక్కడ కోర్టుల వైపు తిరుగుతూ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ అన్నిటి నిర్బంధాలతోటి ఈరోజు మేము చేసిన అన్నిటికీ ఎక్కడి మహారాష్ట్ర పోవాలన్నా అక్కడ ఎంసీసీ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అక్కడ మీరు బస్సు దిగగానే ఏదో ఒకటి చేసి మీ మీద కేసు పెడతాం. అక్కడ పోయి మీరు కేసుల నుంచి బయటికి రావాలంటే అష్ట దిగ్బంధనం రాలేరు. వయనాడు పోతామంటే ఆడ జల దిగ్బంధనం చేస్తాం. ఎన్ని అనుకున్నారో అన్నిటిని ఛేదిస్తూ ఈరోజు కేసులను ఒక వైపుకు ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఇక ఈడ రేపు ఒకటి ఉంది, ఇది సెమీఫైనల్ అటు ఇటు అయితే ఫైనల్ సుప్రీంకోర్టులో తెలుసుకుంటాం. ఫైనల్ మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది. మీకు ఖచ్చితంగా భౌతిక తెలంగాణ వచ్చిన భౌతిక తెలంగాణలో బహుజన తెలంగాణ కొరకు నిరుద్యోగులు పాదయాత్ర చేయబోతున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ఈ సమావేశం వేదికగా ఇదే మా తీర్మానం. మధ్యాహ్న కాల నమస్కారాలు. ఈరోజు మేము పెట్టుకున్నటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ 29 జీవో గురించి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 19వ తారీఖు వచ్చింది. 19వ తారీఖులో నాడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో దానికన్నా ముందు ఫిబ్రవరి 8వ తారీఖు నాడు జీవో వస్తే ఈ జీవోను 8వ తారీఖు నుంచి వెంటాడి ఎంత ప్రయత్నం చేస్తున్నా జీవో ఆగస్టులో మా చేతిలో పడ్డది. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుండి ఈరోజు నవంబర్ 19వ తారీఖు వరకు మా పోరాటం ఆగలేదు. ఇంకొక 6 రోజులైతే ఇక్కడే మేము నిరుద్యోగ బస్సు యాత్ర ముగించి కాంగ్రెస్కు రావాలని కొట్లాడినటువంటిది ఇదే వేదికగా ఇక్కడనే జరిగింది.
29 జీవో ఈరోజు మా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 29 జీవోను రద్దు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా రద్దు చేయాలి. అయితే ఇక్కడ అనొచ్చు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎగ్జామ్ అయిపోయినాక ఇంకేంటి మీ పోరాటం, ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా జీవోని ఏం రద్దు చేస్తారు, ఈ ప్రభుత్వం మొండిగా పోతుంది కదా, ఈ పోరాటాన్ని మీరు ఆపలేరా, ఇంకెన్నాళ్ళు పోరాడతారని అనొచ్చు. కానీ ఇప్పుడు మన పక్క రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే 2018లో నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లకు వెళ్తే 2019లో ప్రిలిమ్స్ జరిగి 2020లో మెయిన్స్ పెట్టాలన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకల వల్ల జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఉద్యోగంలోకి ఎక్కి ఈరోజు డిఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లకు ఉన్నటువంటి వాళ్ళను కూడా సుప్రీంకోర్టు ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళొక్కసారి మెయిన్స్ పెట్టమంటే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేక పెట్టలేదు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అక్కడ కొత్త చైర్మన్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం వెళ్ళి గ్రూప్ 1ను మరొకసారి పెట్టమంటున్నారు. కాబట్టి ఎక్కడైనా రాజ్యాంగ ఉల్లంఘనలు కానీ, ఎక్కడైనా పేపర్ లీకేజీలు కానీ, ఎక్కడైనా అక్రమంగా పేపర్లు అమ్ముకుంటే కానీ అది సాక్ష్యాలతో నిలిచినప్పుడు కోర్టులు ఊక్కోలేదు. కోర్టులు ఆ నోటిఫికేషన్ల మీద హుకుం జారీ చేసి ఆ ప్రభుత్వాలకు మొట్టికాయలేసి పరీక్షలు మళ్ళొక్కసారి నిర్వహించమని చెప్పింది అని చెప్తున్నాం. ఈరోజే అందినటువంటి ఒక తాజా వార్త, ఛత్తీస్గఢ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ పేపర్లు అమ్ముకుంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇన్ని ఉదంతాలు దేశంలో ఉన్నాయి కాబట్టి వీటన్ని అంశాలను మేము క్రోడీకరించుకొని మా మీద ఎన్ని ఉక్కుపాదాలు మోపినా, మా వీపులు పలగొట్టినా, మా మీద అక్రమ కేసులు పెట్టి బనాయించినా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని నిరుద్యోగుల యొక్క తలరాతలు మారుస్తూ నిరుద్యోగులను చెరసాలల్లో బంధిస్తూ ఉద్యోగాల పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్కు మేము అదరము బెదరము. ఇదే కనుక మేము అదరుతోనే బెదిరితోనే ఉంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళు కాదని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు మేము చెప్తున్నది ఒకటే, ఈ 29 జీవోతోటి ఈ నోటిఫికేషన్ ముందుకు పోయినా నువ్వు వీళ్ళను సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా నేను అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా ఇదంతా వృధా ప్రయాసగానే మిగులుద్ది. మేము ఈ మీడియా వేదికగా ఒకటే చెప్తున్నాం, అమ్మ సోనియమ్మ గారు, అమ్మ తల్లి సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, నీ పుట్టినరోజు మరి ఒకరికి శాపంగా మారొద్దు. నీ పుట్టినరోజు ఇంకొక తల్లి బిడ్డలకు, ఇంకొక తల్లికి గర్భశోకం మిగిలొద్దు తల్లి. నీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈడ అక్రమంగా గ్రూప్ 1 ఉద్యోగాలు నింపుతామని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తుంటే మేము నీ బిడ్డలుగా తల్లి సోనియమ్మని అడుగుతున్నాం. తల్లి నువ్వైనా ఈ రేవంత్ రెడ్డి గారికి చెప్పి, రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది చాలా తప్పు, ఈ పిల్లలు అడుగుతున్నటువంటి కోరికలు నిజమైనటువంటివి, ఆ పిల్లలే లేకుంటే ఈరోజు నువ్వు గద్దెనెక్కేటటువంటి వానికి కాదు. మీరే గనక తలుచుకుంటే ఈ కేసీఆర్ ఈ పదవి నుండి తొలగేటటువంటి వాడు కాదు. మీకు పదవిని ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగులే. కాబట్టి ఆ నిరుద్యోగులను మీరు మోసం చేయొద్దని ఒక్కసారి సోనియా గాంధీ గారు చెప్పండి, ఒక్కసారి ప్రియాంక గాంధీ గారు, అక్క మీరు కూడా ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపుతున్నారు. కానీ వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక తలరాతలను మారుస్తూ వాళ్ళను మళ్ళీ వెనకకు 10 తరాల భవిష్యత్తును వెనకకు నెట్టేటట్టు ఈరోజు 29 జీవోని తెచ్చారు. అక్క ప్రియాంక గాంధీ మీరు కూడా చెప్పండి, అమ్మా నీ బర్త్డే కానీ రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన హామీలను తుంగలను దొక్కడమే కాదు అక్రమంగా గ్రూప్ 1ను కూడా నింపుతున్నారని చెప్పండి. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మీరు కూడా మీ అమ్మగారికి చెప్పండి, మా తల్లి సోనియమ్మకి చెప్పండి, మీ ఒక్క తల్లే కాదు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న 30 లక్షల మందికి సోనియా గాంధీ తల్లిగానే భావిస్తున్నారు. నేనమ్మ అశోక్ నగర్కు పోయిన సంవత్సరం నవంబర్ 25కి వెళ్ళినా అక్కడ పిల్లలతో మాట్లాడినా వాళ్ళు నా మాట వినే ఓటేసిర్రు. కాంగ్రెస్ రాగానే మీకు పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తా అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు నా మాటను పక్కన పడేసిండు, చెల్లె ప్రియాంక గాంధీ మాటను పక్కన పడేసారు, మా మాటలను పక్కన పడేసి మీ బర్త్డేకు మన కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలని అక్రమ మార్గంలో దొడ్డి మార్గంలో 29 జీవోని తెచ్చేసి ఈ గల్లంతు చేసి ఈ గ్రూప్ 1ను నింపుతున్నారు. కాబట్టి నింపొత్తని నువ్వన్న చెప్పమని ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారికి చెప్పాలి.
రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాలి. ఈ 29 జీవో మీద రేపు హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది కాబట్టి రేపు హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని మేము సంపూర్ణంగా ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకు గిమ్మాకనే చెప్పిన 2 నిమిషాల కిందట, దేశంలో ఎక్కడ కానీ రిజర్వేషన్లకు తూట్లు పరిచినా, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచి జీవోలు వచ్చినా అవి ఏవి కానీ ఇక్కడ హైకోర్టులలో వీళ్ళు ఏదో చేసినా, కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇవి ఏవి కూడా నిలిచినట్టు లేవు. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాకు చాలా మంచి జడ్జిమెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ రద్దు చేసేటటువంటి అధికారము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేదు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం లేనప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మేము ఒక కేసు వేసినప్పుడు ఆ కేసులో మా అడ్వకేట్ గారు ఏం వాదించారంటే ఏదైనా రూల్స్ చేంజ్ చేయాలన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలన్నా అది ప్రభుత్వం ఇవ్వాలి. నోటిఫికేషన్ అంటేనే నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ ఒక లీగల్ ఎంటిటీ, నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ గెజిట్ అని చెప్పారు. ఆ గెజిట్ కు ఒక లీగల్ ఎంటిటీ ఉంటుంది, ఒక న్యాయబద్ధత ఉంటుంది. ఈ న్యాయబద్ధత ఉన్న అంశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు క్రోడీకరించి ఇచ్చేటటువంటిది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదన్నా ఈ జీవోలను తారుమారు చేయాలన్నా, జీవోలను వెనక్కి తీసుకోవాలన్నా, ఇంకేది చేయాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అధికారం లేదు. ప్రభుత్వమే ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని మార్చుకోవాలి. కానీ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడానికి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అధికారం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేనే రద్దు చేసిందని చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసే అధికారం లేనప్పుడు ఈ నోటిఫికేషన్ 22లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లైవ్ లో ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే లైవ్ లో ఉంటుందో అక్కడ ఉన్నటువంటి 55 జీవో కూడా లైవ్ లోనే ఉంటుంది. 55 జీవో లైవ్ లో ఉన్నప్పుడు ఇంకొక 29 జీవో తెచ్చేటటువంటి అధికారం ఏ విధంగా ఉంది? మొన్న నవంబర్ 7వ తారీఖు నాడు చంద్రచూడ్ గారు తన ప్రధాన న్యాయవాది వృత్తికి రాజీనామా చేసేటటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి 5గురు ధర్మాసనంతో కూడినటువంటి బెంచ్ ఆ కేసు ఎప్పుడు వేసిరంటే 2009లో వేసిర్రు. 2009లో వేస్తే 2013లో జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ వాళ్ళు ఏం చేసిరంటే ఈ జడ్జిమెంట్ దేశంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతున్నది కాబట్టి దీనిని ఒక విస్తృతమైనటువంటి ఒక బెంచ్కి బదలాయింపు చేస్తున్నామని 2013లో బదలాయింపు చేస్తే 2013 నుంచి ఇప్పటి వరకు ఉంటే చంద్రచూడ్ గారు ఇది నోటిఫికేషన్లకు జీవితాలకు సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని తక్షణమే నేను వెళ్ళేటప్పుడు పరిష్కరించి పోతాని 5 మెంబర్స్ బెంచ్ తోటి దాని మీద జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాంట్లో అందరు ముక్త కంఠంతో ఒకటే చెప్పారు, నోటిఫికేషన్ ఇచ్చినాక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామో అప్పుడు గేమ్ ముగించుతుంది. గేమ్ ప్రారంభమైనప్పటి నుంచి, ఆట మొదలైనప్పటి నుంచి ఆట అంతమైనంత వరకు ఏ నియమ నిబంధనలతో ఆట ప్రారంభమవుతుందో అదే నియమ నిబంధనలు ఆట చివరి వరకు ఉండాలి, కానీ మధ్యలో మార్చొద్దని చెప్పింది. ఆ విధంగా చెప్పినటువంటి జడ్జిమెంట్ ఈ రోజు నోటిఫికేషన్ రద్దు చేయడానికి కరెక్ట్గా లింక్ అవుతుంది. కాబట్టి 29 జీవో తేవడమే దుర్మార్గం. ఆ 29 జీవోను అసలు ఈ నోటిఫికేషన్కు ఉండడమే చెల్లుబాటు కాదు. ఆ చెల్లుబాటు కాని జీవో మళ్ళీ నోటిఫికేషన్కు సరిపోయినటువంటి జీవో, ఈ రెండింటిని ఎక్కడ చూసినా సరిపోయినటువంటిని పొసగనటువంటి జీవోతోటి నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోయి మీరు నిరుద్యోగుల మధ్యలో పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. ఒకవైపు వీళ్ళున్నటువంటి ప్రభుత్వ అధికారంతో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళతోటి పోస్టులు పెట్టిస్తూ ఇక కౌంట్ డౌన్ అయింది, 1:3తో GRL వస్తుంది, 1:3తో మెరిట్ లిస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని లిస్టులను ఇచ్చుకోనియండి. లిస్టులో వచ్చినోడు ఒకవైపు, లిస్టులో రానటువంటి వాడు ఒకవైపు ఉండి వీళ్ళే కబడ్డీ ఆడుకున్నట్టు వీళ్ళే తలలు బల కొట్టుకుంటారు, వీళ్ళే కొట్లాడతారని మీరు ఏదైతే పగటి కళలకు అంటున్నారో గుంట కాడి నక్కలెక్క మీరు ఏదైతే నిరుద్యోగులు కొట్లాడితే చూద్దామని చూస్తున్నారో అది నిరుద్యోగుల దగ్గర జరగదు. అందరూ కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్లు, అందరూ జీవం ఉన్న జీవోలు తయారు చేసేటటువంటి వాళ్ళు. మీరు తెచ్చినటువంటి 29 జీవో లెక్క ప్రాణం లేనటువంటి, ప్రాణాలు తీసేటటువంటి జీవోలు తయారు చేసేటటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేటటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా జీవో అంటే అదొక కాగితం కాదు, జీవో అంటే జీవితాలను మార్చేది, అందులో జీవం ఉండేది అనేటటువంటిది సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు పెట్టేటటువంటి కుతంత్రాలకు కానీ, మీరు పెట్టేటటువంటి చాట్లతో ఓడిపోసి కుక్కలో పంచాయతీ పెట్టేటటువంటి కార్యక్రమాలకు వీళ్ళెవరు కూడా తలొగ్గి
ఆ విధంగా పంచాయతీలు పెట్టుకుంటారు, మనందరం సంకలు గుద్దుకుంటారు అనుకుంటే మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు అది మీకే ముప్పు అని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు మాతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు. మిమ్ముకు అధికారంలోకి తెచ్చినటువంటి వాళ్ళం మేము. ఇంకా 5 రోజుల తర్వాత కూడా మళ్ళొక్క ప్రెస్ మీట్ ఇక్కడ పెడతాం. మీరు గనక 29 జీవోతో అట్టనే పోతే ఖచ్చితంగా బరాబర్గా చెప్తున్నాం, ఇక్కడే బస్సు యాత్రను ముగించినాం. ఇక్కడే మరొక బస్సును తీసుకొని ఇక్కడి నుంచి ఒక పాదయాత్రను కూడా తీసుకొని బస్సు యాత్రను ప్రారంభిస్తాం, పాదయాత్రను ప్రారంభిస్తాం. దేశంలో మొట్టమొదటిగా నిరుద్యోగులు బస్సు యాత్ర చేసింది తెలంగాణలోనే. నిరుద్యోగిత అంశాలతోటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని సంవత్సరంలో, నిరుద్యోగులకు సంవత్సరంలో మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, నిరుద్యోగులకు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగుల ఉద్యోగాలు ఇవ్వలేదని, అన్ని మీరు ఇచ్చినటువంటి హామీలు 3 పేజీల హామీలతోటి పాదయాత్ర చేస్తాం. గడప గడపకు పోతాం. 30 లక్షల నిరుద్యోగులను, 30 లక్షల కుటుంబాలను కదిలిస్తాం. 1,20,00,000 ఓటర్లను కదిలిస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా ఏ రాజకీయ ప్రయోజనం లేకుండా ఈ తెలంగాణ సమాజంలో ఉన్న నిరుద్యోగులను ఇంకొకసారి ఏ ప్రభుత్వం చేతిలో, ఇంకొకసారి ఏ పార్టీ చేతిలో మోసపోకుండా చైతన్యపరచడానికి మేము కంకణబద్ధమైన. దానిని గుర్తుపెట్టుకోనైనా, స్థానిక సంస్థలను గుర్తులో పెట్టుకోనైనా మీరు ఇకనైనా మీ పంతాన్ని మార్చుకోండి. ఈరోజు కేవలం నిరుద్యోగులే వచ్చినాం. మేము పిలిస్తే ప్రతిపక్షాలు వస్తాయి, మేము పిలిస్తే ఖచ్చితంగా ప్రజా సంఘాలు వస్తాయి, మేము పిలిస్తే అన్ని కుల సంఘాలు కూడా వస్తాయి. కానీ ఎందుకు పిలవలేదంటే వాళ్ళు వస్తే మీరేం చేస్తారంటే దీని వెనక కుల సంఘాల వాళ్ళు ఉన్నారు, దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, దీని వెనక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, దీని వెనక ఇంకొక మూట ఉంది, ఇంకొక మూట ఉందని దీనిని పాల లాంటి, తల్లి పాల లాంటి ఒక స్వచ్ఛమైన ఉద్యమాన్ని ఒక మూసి మురికి లెక్క చేస్తారు. కాబట్టి ఈ మూసిని మురికి చేస్తే మేము ప్రక్షాళన చేయలేం. రేవంత్ అన్న, ఈ ఉద్యమాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత కూడా మీకు ఇవ్వకుండా ఇది ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా నీకు ఒక తాంబూలంలో పెట్టి, ఒక తాంబాలంలో పెట్టి నీకు ఇస్తున్నాం. దీనిని చూసుకొని ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా నీకు పారదర్శకంగా కనిపిస్తుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి 29 జీవో మీద మీరు ఎక్కడ కూడా ఏది కూడా చేయొద్దు. పక్క రాష్ట్రంలో అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే పోస్ట్ పోన్ అనగానే పోస్ట్ పోన్ చేస్తుండో, ఏ విధంగానైతే రీమైన్స్ పెట్టమనగానే పెడుతున్నాడో, ఏ విధంగానైతే గ్రూప్ 2లో 1:100 అనగానే ఇస్తున్నాడో, ఆ విధంగా ఒక ఇచ్చి నువ్వు నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగ సీఎం అనిపించుకోవాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓడో బీజేపీడో వచ్చిందని చెప్పేసి అసలు విషయాన్ని మీరు పక్కన పెట్టేసి దీనికి రాజకీయ రంగు పులిమి చూసుకుంటే మాత్రం ఇది ఏదైనా రంగులు వానొస్తే ఎండొస్తే ఎలిచిపోతాయి. నువ్వు పెయింట్ వేసినటువంటి వ్యక్తివే, నీకు ఆ రంగుల యొక్క నాణ్యత నీకు తెలుసు. ఈ రంగులు ఎంతో కాలం నిలబడవు. నువ్వు వేసినటువంటి రంగు, నువ్వు కుర్చీ దిగిపోక ముందే ఈ రంగులు పేలిపోతాయి. ఆ పేలిపోయిన రంగులలో వాస్తవాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ వాస్తవాలు కనిపించినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి నువ్వు దూరం అయిపోతావు. కనీసం మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక గౌరవం కూడా దక్కకుండా పోతుంది. కాబట్టి అలాంటిది మూట కట్టుకోవద్దు. ఇప్పటికైనా మీకు మాకు పెరిగినటువంటి గ్యాప్ను ఒక అగాధంగా మార్చుకోకుండా నిరుద్యోగులకు నువ్వే డైరెక్ట్గా వచ్చి చర్చలు జరుపు. ఇక్కడ ఏ బల్మూరు వద్దు, ఏ రియాజ్ వద్దు, ఏ ఇంకొకరు వద్దు, ఏ మంత్రి వద్దు, ఇంకొకరు వద్దు, ఎవరొద్దు. మేము కూర్చున్నాం ఇక్కడనే వేదిక మీద, నువ్వు ఇక్కడనే కూర్చొని మాట్లాడితే నీ వెనుకుండి మేము ఉన్నాం. ఆ రోజు అట్లనే రా. ఈ మీడియా వాళ్ళ సాక్షిగా చెప్తున్నాం, వాళ్ళనే రాయబారిగా పంపిద్దాం. మీకు మాకు మధ్యలో రాయబారి వద్దు. ఈ మీడియా మిత్రులే రాయబారులుగా, రాయబారత్వం వీళ్ళు పోషించాలి, వీళ్ళ తిక్కన రాయబారం నడపాలి. వీళ్ళ రాయబారంతో మా చర్చలు సఫలం కావాలని చూస్తున్నాం. కానీ దీన్ని రంగులేయొద్దని ఒక్కసారి నీకు సవినయంగా నిరుద్యోగ పక్షాన వేడుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగుల పాలిటగా శాపంగా మారిపోయింది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీకి బేస్ లేని విధంగా, అంటే మేము ఏదైతే మేము బస్ యాత్ర చేశామో, బస్ యాత్ర చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళలో గ్రాఫీ లేదు అసలు. యాక్చువల్లీ మేము ఏదైతే ఉన్నామో, మేము మిత్రులందరూ, అశోక్ నగర్లో ఉన్న మిత్రులందరూ కలిసి ఇవాళ ఎట్టయినా సరే ఈ బీఆర్ఎస్ పార్టీని దింపేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమందరం ఒక బస్ యాత్రను పోగొట్టుకుని ఇలా ఇక్కడికి వచ్చి బస్ యాత్ర స్టార్ట్ చేశాము. కానీ మాకు వారి వల్ల ఒరిగింది ఏమీ లేదండి. ఎందుకంటే ఇవాళ జియో 29 తీసుకువచ్చి ఎవరు తీసుకోరమని చెప్పారు వీళ్ళని? బల్మూరి వెంకట్ గారైనా, రియాజ్ సార్ అయినా మా వెనక ఉన్నానని చెప్పి ఆ రోజు మమ్మల్ని బస్ యాత్ర స్టార్ట్ చేపించి ఇవాళ ఏదైనా సమస్య వచ్చినా కూడా మా వెనక లేని పరిస్థితి వాళ్ళు. అసలు వీళ్ళని ఎవరు అడిగారు జియో 29 తీసుకోరమ్మని? వీళ్ళని ఎవరైనా ఉద్యమాలు చేశారా? ఎవరైనా ఏమైనా చేశారా? వీళ్ళని ఎవరు తీసుకోరమని చెప్పారు?
వీళ్ళు తీసుకొచ్చి ఇలా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వీళ్ళు చేశారు. అదేవిధంగా ఏదైతే ఉన్నామో మేము చాలా మంది మీద, ఇక్కడ ఉన్న చాలా మంది, జనార్దన్ మీద, నా మీద, హరినాయక్ మీద చాలా అక్రమమైన కేసులు అంటే చిన్న చిన్న కేసులు పెట్టి మా మీద లోపలికి పెట్టడం. ఏదైనా ఉద్యమం చేస్తున్నాం అంటే ముందుకు వచ్చి పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు పరిపాలన చేత కాకపోతే దిగిపోండి. మీకు విద్యా వ్యవస్థ మీద కానీ, టీజీపీఎస్సీ మీద కానీ, విద్యార్థి లోకం మీద కానీ ఏ మాత్రం అవగాహన లేదు. మీరు మేనేజ్మెంట్ సీఎం లాగా మారిపోతున్నారు. ఎందుకంటే మీకంటే ముందు సీనియర్లు నాయకులున్నా కూడా మాకు రేవంత్ రెడ్డి గారే సీఎం కావాలని చెప్పేసి ప్రతి చోట, ప్రతి ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ మెసేజ్లు పెట్టింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే మమ్మల్ని న్యాయం చేయగలుగుతాడు. 10 సంవత్సరాలు దగాపడ్డా మేము, ఈ తర్వాత మాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయవలసిందని చెప్తే ఇవాళ మమ్మల్ని దగా చేసే విధంగా మీరు చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే రిజర్వేషన్ అని చెప్పుకుంటారు, కానీ ఇవాళ రిజర్వేషన్ మీరే తుంగలో తొక్కేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలండి? మాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగా మా వైపు మీరు ఒకటే మాట్లాడుతున్నారు, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చాము, 50,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఎక్కడిచ్చారు 50,000 ఉద్యోగాలు? సరాసరి మీరు తెలుసుకుంటే 10,000 ఉద్యోగాలు కూడా మీయలేదు. మీరు నిజంగా సెక్రటరీ దూరంలో ఉన్న అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. మీరు ఎక్కడో గాంధీ భవన్లో లేకపోతే మీ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడిచ్చారు మీరు 50,000 ఉద్యోగాలు? గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు భర్తీ చేశారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం మీరు 10,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాబోతుంది, ఇంకా డిసెంబర్ 9 వస్తే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దాకా మీరు 10,000 భర్తీ చేయలేని మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగలుగుతారా? ఎందుకు ఇట్లా లేనిపోని మాటలు మాట్లాడడం, ఊకే పిల్లలను విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతారు? నిజంగా మీకు ఏమైనా మీ విద్యా వ్యవస్థ మీద మీకు అవగాహన ఉంటే అశోక్ నగర్ రండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం. 10,000 ఉద్యోగాల కంటే ఎక్కువ మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే మేము అసలు ఉద్యమాలు చేయడం కాదు కదా, మేము అసలు అశోక్ నగర్లో ఉండకుండా వెళ్ళిపోతాము. అనవసరంగా దీని వెనకాల ప్రతిపక్షాలు ఉన్నారు అనుకున్నారు. మరి ప్రతిపక్షాల పని ఏందండి? అదే కదా, మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చేశారు? మా ఎమ్మట నిలబడి కేసులు ఇప్పించి ఇలా గ్రూప్ అనేది 2 సార్లు క్వాలిఫికేషన్ మీరు కాదా? మీ బల్మూరి వెంకట గారు కాదా? రియాజ్ సార్ కాదా? వీళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఇలా బల్మూరి వెంకట గారు అశోక్ నగర్ లో చీమ చిటుక్కుమన్నా నేను వస్తానని చెప్పిన బల్మూరి వెంకట గారు ఇలా ఇంతమంది పిల్లల మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడారు దీని మీద? దీని మీద మాట్లాడితే ప్రతిపక్షాలు చేపిస్తున్నారు అంటారు. ప్రతిపక్షాల పనే కదండి, మీరు తెలుసుకోండి. మీరు కూడా ప్రతిపక్షాల నుంచే పైకి వచ్చారు. మీరు డైరెక్ట్ గా సీఎం కాలేదు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా ఒక మేనేజర్ సీఎం ఇక్కడ మాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ మీరు మీ ఏదైతే ఉందో అగ్రకులాల వారికి వాళ్ళకే పోస్టులు ఇచ్చే విధంగా మీరు చూస్తున్నారు. కానీ ఇలా ఎస్టీ ఎస్సీ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, దీని గురించి ఒక కమిటీ ఇద్దామని చెప్పేసి అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి జియో 29 కనుక రద్దు చేయకపోతే మేము పాదయాత్రకు సిద్ధమవుతున్నాము. అది త్వరలో కూడా మీడియా మిత్రుల సాక్షిగా దాని గురించి చెప్పగలుగుతాము.